హలో I should గైస్, have finished those వెల్కమ్ టు deep మై fried chicken ఛానల్. wings from last night. మీరు చూస్తున్నారు వైస్ Starving. ఈరోజు అయితే నేను నో స్కిల్ ప్రాంక్ అయితే నో స్కిల్ గేమ్ ప్లే అయితే ఆడబోతున్నాను బిఆర్ ర్యాంక్డ్. సరే More deep fried goodies, please. But don't tell Misha. యాడమ్ అయితే పెట్టుకొని వాడికి ఒక చెత్త డ్రెస్ అయితే వేద్దాం. క్యాపిట్ లాగా పెట్టేద్దాం. ఈ గడ్డం అయితే పెడదాం. ఈ గడ్డం అయితే వేద్దాం. ఈ ఆది మానవుడిది అయితే వేద్దాం. ఇంకా షూస్ వచ్చి ఈ పైన చెప్పులు అయితే వేద్దాం. పైన ఈ చెప్పులు పక్కన ఈ చెప్పులు అయితే బాగానే ఉంది. మనమైతే ఇప్పుడు నో స్కిల్ ప్రాంక్ కాబట్టి ఏ స్కిల్ పెట్టుకోకుండానే స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. Free Fire India is set in a virtual. వచ్చేస్తాం. మంచి ప్లేస్ వచ్చారు. మరి చూద్దాం ఏ స్పాట్ అయితే వస్తుంది మనకి. కడతామా కట్టినా టింగ్ 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 సౌండ్ కూడా వచ్చేసాడు. 5 4 3 2 1 గేమ్ లోకి వెళ్ళిపోయాం. ఇది ఇక్కడ బ్రెజిలియా లేదు కదా. బ్రెజిల్ అయితే దిగబోతున్నాం. చాలా ఎనిమిస్ దిగుతారు ఇక్కడ. రష్యా అంటే బ్రెజిలియా దొరుకుతుంది. ముందు మనకు గన్ దొరికితే బాగుండు. మన ముందు ఇంకోటి దిగాడు. మనకైతే ఫైర్ అయితే చేస్తున్నాడు. షిట్, కానీ మనకి ఇంకో లైఫ్ అయితే ఉంది కదా. చూద్దాం, ఇప్పుడైనా వేరే ఎక్కడైనా దిగుదాం. ఇక్కడ ట్రైన్ ఉంది కదా, ట్రైన్ దగ్గర దిగేసి అక్కడ యూజ్ చేసుకుంటాం. కాసేపట్లో ట్రైన్ అయితే వస్తుంది. అక్కడ యూజ్ చేసుకొని అక్కడ ట్రైన్లోకి వెళ్తాం. లూట్ చేద్దాం. ఎందుకంటే G36 దొరికింది, మళ్ళీ అదే దొరికింది. లూట్ చేసి కంట్రోల్ ట్రైన్లో వెళ్తాం. బ్యాక్ ప్యాక్ లెవెల్ 3 వెస్ట్ కూడా దొరికేసింది. థామ్సన్ తీసుకున్నాము. థామ్సన్ అయితే తీసుకుందాం. టెంపర్ ఏమైనా తీసుకున్నాం. ట్రైన్ దొరికితే వెళ్తాను. ట్రైన్ అయితే వచ్చేసాను. వెళ్ళిపోతున్నాము. అయితే గన్స్ అయితే తీసుకుంటున్నాం. గన్స్ తీసుకొని ఫైట్ అయితే వెళ్ళిపోదాం. స్కార్ 3 చిప్ అండ్ MP5 3 చిప్ దొరికింది. ఫైట్కి అయితే వెళ్దాం. ఇక్కడ అక్కడే ఉన్నాడు.
కలిపోయి కొట్టేద్దాం. కవర్ ఫైట్ బాగా ఆడుతున్నాడు. గెలిచేసాం. మనకైతే ఇన్ఫినిటీ ఇన్హేలర్ అయితే వచ్చింది. ఇది కూడా మంచిదే. మళ్ళీ ఎక్కడ దిగుతాం? ఇక్కడైతే ఇంకో ట్రైన్ ఉంది. మళ్ళీ ఇంకో ట్రైన్లో వెళ్దాము. ఓకే, ఇంకో ట్రైన్లో అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే ఆల్రెడీ హరీలో ఉంది. దిగబోతున్నాం. మళ్ళీ ఇంకో ట్రైన్లో అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి సర్వైవ్ టైం అయితే పెరుగుతుంది. మనకి ర్యాంక్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇలా అయితే మనం చనిపోయినా ఏం కాదు. ఇక్కడైతే మనకు ఒక ర్యాంక్ ప్లస్ అవుతుంది ఎక్కువసేపు అన్నట్టు. కాబట్టి ఇక్కడ కొంచెం సెక్యూర్ ఉంటుంది. కాబట్టి మనం అయితే ఎన్ని దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది గెలిస్తే మనకి ఇన్ఫినైట్ క్లూ అయితే వస్తుందంట. ఇక్కడైతే లేడు. ఇక్కడెక్కడైనా ఉంటాడేమో. ఇదండి, అక్కడే ఉన్నాడు. ఫుల్ డ్యామేజ్ అయితే తగిలినట్టుంది. రష్కి అయితే వెళ్ళిపోదాం. చనిపోయాడు. ఇది కూడా గెలిచి సరే మనం ఇప్పుడైతే వెళ్ళిపోతాం. బ్రెజిలియా అయితే దిగేద్దాం. బ్రెజిలియాలోనే ఎనిమిది ఎవడో దిగుతున్నాడు. మన ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు. కరెక్ట్ టైంకి కాల్ అయితే కట్ చేసాం. ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు. సో సౌండ్ అయితే వస్తుంది కింద. సో ఇక్కడైతే ల్యాండ్ మైన్ అయితే పెట్టాడు. పైన ఉంటాడు, దాదాపు పైనే. వెళ్ళిపోదాం. పైన క్రాస్ అయితే ఇది పైన కాదు. అయితే లేడు. అక్కడెక్కడ క్రాస్ ఫైట్ జరుగుతుంది వెనకాల. వెళ్దాం తొందరగా. వద్దండి, ఆ ఇంట్లోనే క్రాస్ ఫైట్ జరుగుతుంది. ఇంట్లో కాదు, పక్కనే ఉన్నట్టున్నారు. ఇక్కడ ఎవడో గ్లూ అయితే వేసాడు. మనం చేయలేడు. కిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఎవడో రష్ వచ్చాడు. వాడైతే అయిపోయాడు. ఇప్పటికే మనకి 2 kills అయితే వచ్చేసాయి బ్రెజిలియాలో. ఇంట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడైతే వెయిట్ చేద్దామా. వెళ్ళిపోదాం. అక్కడ ఎనిమిస్ అయితే ఉన్నారు. యూఏబీ అయితే యూజ్ చేసా. అక్కడ ఇంకో ఎనిమిది నడుపుతుంది కదా. ఫుల్ డ్యామేజ్ అయితే వచ్చింది. రష్కి వెళ్ళిపోతాం. ఇక్కడే ఉన్నట్టున్నాడు. సరే రష్కి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం రష్కి. పైన అయితే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు క్రాస్ ఫైట్. వెళ్ళిపోదాం. ఏంటో ఫ్రెండ్స్ అందరూ మెసేజ్ కరెక్ట్ టైంలో మెసేజ్ చేస్తున్నారు. అయితే తర్వాత మాట్లాడతాను అనమాట. కానీ ఇక్కడైతే మనకు 3 kills అయితే వచ్చేసాయి.
చాలా హ్యాపీగా ఉన్నాను. 3 కిల్స్ అయితే వచ్చాయి. బ్యాటిల్ స్కోర్ అయితే ప్లస్ అవుతుంది. ఇంకేమీ అయితే వచ్చాడు అండ్ ఈజీగా ఇచ్చాడు కూడా. గైస్ మనకి ఇక్కడ స్కిల్ వచ్చిందని మీరేం అనుకోకండి. ఇది ఒక కార్డ్ లాంటిది. మనం ఇదైతే వాడచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇది గరీనా వాడే ఇచ్చాడు కాబట్టి మనం పెట్టుకోలేదు కదా మన స్కిల్. ఇదైతే మనం వాడచ్చు. ఓకేనా గైస్? లూట్ చాలా చెత్త చెదారం అంతా ఉంది బ్యాక్ ప్యాక్లో. బ్యామోది వేసుకొని వెళ్ళిపోదాం. గో. ఈ స్కిల్స్ ల్యాబ్స్కి చాలా చిన్నగా పరిగిస్తున్నాడు. వెళ్ళి అన్నీ లేవు కదా, చిన్నగా అయితే పరిగిస్తూ ఉన్నాడు. కరెక్ట్ అయితే ఇక్కడ ఎవడు ఎంఎక్టీబీతో కొడుతున్నాడు. ఎంఎక్టీబీతో కొడుతున్నాడు. ఎంఎక్టీబీతో అయితే కొడుతున్నాడు. సౌండ్ అయితే వస్తుంది. పైకి వెళ్దాం, అవన్నీ చూద్దాం. చూడండి అక్కడ ఎన్ని ఫుల్ అయితే డ్యామేజ్ కొట్టేసాం వాడికి. జోన్లో ఉన్నాడు. జోన్ డ్యామేజ్ ఫుల్ వస్తున్నాడు. జోన్లో ఉండిపోయాడు పాపం. తీసుకుందాం వాడు లూట్ అంతా తీసుకొని వెళ్ళిపోదాం. మనం ముందు జోన్లో ఉండేటట్టు చూసుకుందాం ముందు, లేకపోతే వీళ్ళందరూ కొట్టేస్తారు. మనం జోన్లో రానికుండా కొడతారు గైస్, చాలా దారుణంగా ఉంటుంది. ముందైతే జోన్లోకి వెళ్ళాలి. తొందరగా వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరు ఎనిమి అదండి ముందరైతే వెళ్తున్నాడు. బ్లూ అయితే వేసేసాడు. వాడిని ఇంకా ఏమి అయితే పడుతున్నాడు. నన్ను కూడా పడుతున్నాడు. ఇక్కడ కొండ మీద అయితే ఉన్నాడు. గ్లూ వాల్ ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాడు అనమాట. మనకైతే 6 కిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా అలాగే 6 అయితే ఉంది. లెట్స్ ఈ మ్యాచ్ పోయా కొడతామా లేదా. ఈ ఎనిమిది అయితే వేసేసి ఉన్నాడు వాడు. ఫుల్ డ్యామేజ్ ఇచ్చిన వేసాడు. సో తొందరగా అయితే మనం జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏదో ఎనిమిది ఉన్నాడు. అలా ఇక్కడ ఏదో ఎనిమిది ఉన్నాడు. ఇంకో ఎనిమిది వీడియో అయిపోయాడు. ఇక్కడ ఇంకో ఎనిమిది ఉన్నాడు. వాడు గ్లూ వాల్ అయితే బద్దలు పెట్టాం అండి. ఈజీ కిల్ అయితే కొట్టేద్దాం కదండి. ఊపంలోకి వచ్చాడు అయిపోయాడు. ఇంకే అయిపోయింది. 8 కిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనకి కాలేజ్ 3 మాత్రమే. ఈ మ్యాచ్ గెలవడానికి అయితే ట్రై చేస్తాను. లూట్ చేద్దాం. ఇక్కడ మనం ముందు జోన్లోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ జోన్ ఉన్నట్టుంది. ఇక్కడ అలాగైతే 2A 1v1 కొట్టగలనా లేదా చూద్దాం. ఇక్కడైతే వెయిట్ చేద్దాం జోన్ వచ్చేదాకా. ఇక్కడ ఉందా లేదా, అక్కడ వస్తుందో జోన్ చూడాలి. చేద్దాం. జోన్ అయితే మనం దాటేసింది. మనమైతే ఓపెన్లో ఉన్నాం. ఇక్కడైతే సేఫ్ కాదు కాబట్టి ఆ రాయి దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు వాడు చూసేస్తే మనం అయిపోయినట్టే. ఈ రాయి దగ్గర అయితే ఉందాం. ఓ జోన్ అయితే అట్లా వచ్చింది. ఇంకేం చేయలేని జోన్లోకి వెళ్ళాల్సిందే. ఎక్కడున్నాడు?
అదిగోండి అక్కడైతే ఉన్నాడు, అదండి అదండి అక్కడే ఉన్నాడు. వాడు హుక్ చేశాడు కానీ నేను హుక్ చేశాను. హుక్ కొట్టేసాడు. ఎక్కడైతే పడేద్దాం, మన కార్డు ఉంది కదా. రెస్ట్ అయితే వెళ్ళిపోదాం, నుంచి వెళ్దాం. వెళ్ళిపోయాడు. డ్యామేజ్ ఎక్కువ ఉంది, నుంచి వెళ్ళిపోదాం. వచ్చేసి షీట్ గాయ్స్, లాస్ట్ దాకా అయితే వచ్చాను, బట్ లాస్ట్ దాకా అయితే ట్రై చేసాను, కానీ సాధ్యమైతే కాలేదు. ఓకే గాయ్స్, మనమైతే డైరెక్ట్లోకి అయితే వెళ్ళిపోయాం. ఓకే గుడ్. సో గాయస్ ఈరోజు ఇంతే గాయస్, ఈరోజుకి ఇంతే. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో కలుస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ గాయస్.